ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన నేతలకు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చే ప్రక్రియను సీఎం రేవంత్ మొదలుపెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఒక్కో నియోజకవర్గం నుంచి సుమారుగా 4 నుంచి 5 పేర్లను తెప్పించుకున్నట్టుగా తెలిసింది. అందులో భాగంగా ముందస్తుగా 18 నుంచి 20 మందికి నామినేటెడ్ పోస్టులను కేటాయించాలని సీఎం నిర్ణయించినట్టుగా సమాచారం. త్వరలోనే వీటికి సంబంధించి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం కూడా వారి పేర్లకు ఆమోద ముద్ర వేయడంతో పాటు ఆ జాబితాను ఢిల్లీ అధిష్టానానికి పంపించినట్టుగా సమాచారం. ఇప్పటికే ముఖ్య నేతలు నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవి, హర్కర్ వేణుగోపాల్ రెడ్డిలకు క్యాబినెట్ ర్యాంకును కల్పిస్తూ అడ్వైజర్ పోస్టులుగా ఇవ్వగా, త్వరలో మరో 18 నుంచి 20 మంది కీలక నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్టుగా తెలిసింది. మిగిలిన 30 నుంచి 40 పోస్టులను ఈ నెలాఖరులోగా మిగతా వారికి కేటాయించాలని సీఎం రేవంత్కు భావిస్తున్నట్టుగా సమాచారం. అయితే సీఎం రేవంత్ పంపించిన జాబితాకు ఢిల్లీ నుంచి ఆమోద ముద్ర పడగానే ఆ జాబితాలోని పేర్లను ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.